ఏం పేరు నాన్న నీ పేరు? వేదశ్రీ. వేదశ్రీ. స్కూల్ పోతున్నావా? పోతున్నావా స్కూల్కి? పోతున్నా. ఏం చదువుకుంటున్నావు ఇప్పుడు? ఎల్కేజీ. ఎల్కేజీ చదువుకుంటున్నావా? ఆ రోజు బుక్స్ మొత్తము వాళ్ళు ఎవరో సార్ వాళ్ళు వచ్చి మొత్తం బుక్స్ తీసేసుకురంట, నిజమేనా? నిజమే. ఏం జరిగిందన్నా నీకు చెప్పు. మా ఇల్లు మొత్తం కూల్ చేశారు. ఇల్లు ఇల్లు ఎవరు కూలగొట్టిరున్నానా? రేవంత్ సార్ కూలగొట్టారు. అవునా? ఏమన్నారు ఆ రోజు వచ్చి? వద్దు వద్దు అన్నవా నువ్వు? కూలగొట్టొద్దు అన్నవా? అన్నవా? ఏం చెప్పినావు మరి నువ్వు? మా మమ్మీ డాడీ పోలీస్ స్టేషన్ తీసుకుపోయిండు. అప్పుడు మేము ఏడుస్తూ కూడా వదలలేరు. వదలలే? మరి స్కూల్లో ఏమంటారు మీ టీచర్లు? ఏమంటారు? నీ బుక్స్ లేవని అన్నారా? అడిగిర్రా నేను? మా టీచర్ వాళ్ళు కాల్ చేసి ఎందుకు స్కూల్ రాలేరు అంటుండ్రు. నువ్వేం చెప్పినావు? నా బుక్స్ అని పోయినా అని చెప్పిన. ఎట్లా పోయినాయని అడిగిందా మీ టీచర్? నువ్వేం చెప్పినావు? నేను మా ఇల్లు కూలగొడితే అప్పుడు బుక్స్ అన్ని పోయినాయి అన్నా. రేవంత్ సార్కి ఏమైనా చెప్తావా? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, ఆయనకి ఏదైనా చెప్తావా నువ్వు? మా బుక్స్ వాటర్ బాటిల్స్ ఏమన్నా పోయినాయో ఆ రేవంత్ రెడ్డి సారు ఏమేమి తీసుకున్నారో అవి మాకు కంపల్సరీ తెప్పియాలి. సరే, అవన్నీ తెచ్చినాక మరి నువ్వు మంచిగా చదువుకో, సరేనా? మా డాడీ డిమార్ట్ లో బాటిల్ కొనిపిస్తే అది కూడా వాళ్ళకి కుట్టిండ్రు. బాటిల్ కూడా తీసుకొని లేదా నిన్ను? ఆ రోజు ఏం చేస్తున్నావు? కూల కొడుతుంటే నువ్వేం చేస్తున్నావు అప్పుడు? నేను మా మమ్మీ డాడీ పెట్రోల్ పోసుకుంటే చాలా బాధపడ్డా. ఏడ్చినావా నువ్వు? చూస్తున్నారు కదా, ఇక్కడ పరిస్థితి అయితే దారుణంగానే ఉందని చెప్పుకోవచ్చు. మీరు విజువల్స్లో చూస్తున్న విధంగా, ఇక్కడ పాప వాళ్ళ తల్లి చెప్తున్న విధంగా, ఈ పాప మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే మాత్రం హైడ్రాలో భాగంగా పెద్దల కంటే పేదవాళ్ళకే ఎక్కువ అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంత టైం ఇస్తే బాగుండేదేమో. గవర్నమెంట్ అయినా సరే, రంగనాథ్ గారు అయినా సరే కొంచెం ఆలోచించి కొంతమంది పెద్దలకు ఎట్లయితే టైం లిమిట్ 1 మంత్ కావచ్చు, 1.5 మంత్ అట్లా ఎట్లాగైతే ఇచ్చారో వీళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయంగా వీళ్ళకి వేరే ఒక చోట ఏదన్నా ఒక ఆధారం చూపించి నోటీసులు ఇచ్చి ఇన్ఫర్మేషన్ ముందే పాస్ చేసి మీది ఇలా కట్టుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి, మీరు సొంతంగా కట్టుకున్న రిజిస్ట్రేషన్ అయినా ట్యాక్సులు కడుతున్నా కూడా ఈ చెరువుకు పరిధిలో ఉంది, ఎఫ్టీఎల్లో భాగంగా మీ ఇల్లు ఉంది కాబట్టి ఇలా కట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇన్ఫామ్ చేసి కొంచెం ఇలా తీసేస్తే బాగుండేదేమో.